ద్వారా ఆయన బట్టి సృజించబడెను అనే మాటలు మనకు బాగా పరిచయమైన మాటలు. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ లిటిల్, బిగ్, స్మాల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, దే ఆర్ క్రియేటెడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. టెక్నాలజీ కూడా దేవుని మహిమ కొరకు వాడబడవలసిందే. కొలస్సీ పత్రికలో రెడీమ్ ద టైం అనే మాట మీరు చదివే ఉంటారు. సమయమును సద్వినియోగము చేసుకొనుడి అని తెలుగులో తర్జుమా వచ్చింది, కానీ ఆంగ్లంలో రెడీమ్ ద టైం అంటే విడిపించండి అని. విడిపించండి. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మమ్మల్ని దాస్యము నుండి విడిపించండి అని దేవుని బిడ్డలకు కేకలు వేస్తున్నాయట. టెక్నాలజీ కూడా విడిపించండి మమ్మల్ని, అపవాది యొక్క దాస్యములో నుండి మమ్మల్ని విడిపించండి. ఇందుకొరకు కాదు మేము సృష్టించబడింది. దేవుని మహిమ కొరకు దేవుడిచ్చిన ఈ సాధనాలు వేరుగా ఉపయోగపడుతున్నాయి, దుష్టత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతున్నాయి. మాకు ఇష్టం లేకుండానే అవి దుర్మార్గుల చేతుల్లోనికి వెళ్ళిపోయినాయి. మమ్మల్ని విడిపించండి అని కేకలు పెడుతున్నాయట. అందుకని ఏ ఫీల్డ్లో ఉన్నవారు ఆ ఫీల్డ్లో ఏ విధంగా ఆ టెక్నాలజీ భాగాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి అనేది తీవ్రంగా ఆలోచన చేయవలసిన విషయం. ఇఫ్ యు ఆర్ ఎ సింగర్, ఏ విధంగా ఆ టాలెంట్ను దేవుని మహిమ కొరకు వాడాలి అనేది ఆలోచించాలి. ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇఫ్ యు ఆర్ ఎ టెక్నీషియన్, or if you are a doctor, or if you are somebody else who is equipped with some talent from God, దేవుడిచ్చిన ఆ టాలెంట్ను, ఆ తలాంతును దేవుని మహిమ కొరకు ఎలాగా వాడాలి అనేది ముఖ్యమైన అంశం. ఆ తలాంతులు మన జీవనాధారం కోసం కాదు, కానీ జీవనాధారం కోసం వాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. బట్ అట్ ది సేమ్ టైం ఆ యొక్క తలాంతులన్నీ కూడా, ఇఫ్ యు ఆర్ అ రైటర్, గాడ్ హెస్ గివెన్ ద టాలెంట్ టు యూ సో దట్ యూ కెన్ రైట్ అబౌట్ ద గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. కనుక ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఇది చాలా తీవ్రంగా ఆలోచన చేయవలసిన అంశం. పౌలు గారు తిమోతికి రాస్తూ, స్టర్ అప్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ ఇన్ యూ అని అంటారు. దేవుడు నీలో ఉంచిన ఆ యొక్క కృపావరమును ప్రజ్వలింపచేయము. ఇగ్నైట్ ద గిఫ్ట్. దేవుడిచ్చిన తలాంతును మండించండి అనేది ఆ భావం. కనుక ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని మనము కలుసుకోవడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. చాలా సంతోషం. మీతో మరొక ఆదివారం నాడు ప్రభు తిరిగి లేచిన పునరుద్ధాన దినములో మీతో కలిసి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి 2020 సంవత్సరం నవంబర్ మాసం 8వ దినం వరకు మనల్ని తోడుకుని వచ్చిన ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ విధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మనమందరం కలుసుకోవడానికి ఇటువంటి చక్కని ఏర్పాటు చేస్తూ ఉన్న మన సోదరులు బ్రదర్ ఆమ్స్ట్రాంగ్, అలాగే మిగిలిన మినిస్ట్రీ టీం, వారి అందరికీ కూడా మరి మా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియచేస్తున్నా. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా ప్రియ పరమ తండ్రి, ఈ విధంగా కలుసుకోవడం అనేది మాకు ఎంతో ఆనందం.
ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు, అలాగే మేము అనేక ప్రాంతాల్లో మా కుటుంబాలు, మేమందరము ఒక కుటుంబంగా నీ చేత కొనబడిన వారముగా, నీ చేత ఏర్పాటు చేయబడిన వారముగా, ప్రత్యేకించబడిన వారంగా కలుసుకొని ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇస్తున్న తరుణాలను బట్టి వందనాలు. ఇదిగో నాయన, నీ సేవకుడు అలాగే నీ ప్రియ ప్రజలు నీ మాటలు వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మా మాటలు ఎవ్వరికీ ప్రయోజనం లేదు, కానీ నీ మాటలు మేలుకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, మమ్మల్ని వెలిగించే మాటలు, మమ్మల్ని జీవింపచేసే మాటలు ఈ రోజున మాతో మాట్లాడమని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ సమయంలో మమ్మల్ని మేముగా ఈ బలమైన హస్తముల కిందకి తీసుకొని వస్తాం. మా ప్రభు రక్షకుడైన యేసు అద్భుతమైన నామములో స్తుతించి కీర్తించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 2 వారాల క్రితం యేసుక్రీస్తు యొక్క లక్షణములను గురించి, ఆయన యొక్క దైవత్వ లక్షణములను గురించి కొంత మనం ధ్యానించి, ఆ రోజు కొంత ఇంటరప్షన్ కలిగింది. బట్ ఈవెన్ దెన్ చాలా వరకు మనం దాన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను. యేసుక్రీస్తును గూర్చి తెలుసుకోవడం వేరు, యేసుక్రీస్తును తెలుసుకోవడం వేరు. టు నో జీసస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టు నో అబౌట్ జీసస్. వ్యక్తిగత పరిచయం వేరు, ఒక వ్యక్తిని గూర్చి తెలుసుకోవడం వేరు. ఫ్రెండ్స్, ప్రపంచంలో యేసుక్రీస్తును గూర్చి తెలిసిన వారు ఎంతోమంది ఉన్నారు. దే ఆల్ హ్యావ్ హర్డ్ అబౌట్ జీసస్. ఏదో ఒక సందర్భంలో వారు యేసును గూర్చి విని ఉంటారు, చదివి ఉంటారు, ఎక్కడో ఎవరో చెప్పగా విని ఉంటారు, ఏదో ఒక రకంగా. But the saddest part of all that is that they only have heard about Jesus, but they do not know Jesus. అక్కడే తేడా ఉంది. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం వేరు, ఒక వ్యక్తిని తెలుసుకోవడం వేరు. మన దేశానికి, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అని అంటే ఎవరైనా చెప్తారు, కానీ ప్రధానమంత్రి గారు నాకు తెలుసు అని ఎవరు చెప్పలేరు. వెరీ ఫ్యూ పీపుల్ హూ నో హిమ్ పర్సనల్లీ, దే కెన్ ఓన్లీ సే దట్ ఐ నో our Prime Minister Mr. Modi. కానీ ఆయన ఎవరు, ఆయన పేరు అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ, ఈవెన్ ద వరల్డ్, ఎవ్రీవన్ నోస్. లైక్ వైజ్ ప్రపంచంలో ఇప్పుడే కాదు, ఇంతకు ముందు జీవించిన ప్రజలు కూడా యేసును గూర్చి తెలుసుకున్నారు, కానీ యేసును తెలుసుకోలేకపోయారు. మత్తయి సువార్తలో ఒక విచిత్రమైన సన్నివేశం మనకు కనబడుతుంది, తీయవలసిన అవసరం లేదు. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదా, దయ్యములను వెలగొట్టలేదా అంటారట. కానీ ప్రభు అంటాడట, మీరెవరు అసలు నేను ఎరుగును అంటారట. ఏంటి ఈ మిస్టరీ ఏంటి అంటే, యేసును గూర్చి వారు తెలుసుకున్నారు, తెలిసినట్లే వారు జీవించారు. బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంటిమేట్
relationship with him. ఈ రోజున ప్రపంచంలో దేవుడు ఎవరు అని అడిగేవారు ఉంటారేమో కానీ యేసు ఎవరు అనేవారు మాత్రం ఈ ప్రపంచంలో బహుశా ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు అని పిలువబడిన ఒక మహాపురుషుడు భూమి మీద అవతరించి 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధమైన జీవితమును, మాదిరికరమైన జీవితమును జీవించి అన్యాయపు తీర్పును పొంది సిలువలో మరణించి తిరిగి లేచి అనేకులు చూచుచూ ఉండగా పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు అని చరిత్ర ఇస్తూ ఉన్న సాక్ష్యం. కనుక యేసును గూర్చి వినడం వేరు, యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవడం వేరు. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను చాలా చిన్న వయసులో, నేను 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మొదట మా తల్లిగారు, తర్వాత మా తండ్రి గారు, వారిద్దరూ ప్రభువుని అంగీకరించి, వారు క్రైస్తవ కుటుంబంలోంచి పుట్టిన వాళ్ళే, వారు ప్రభు యొక్క భక్తులుగా మారారు. కానీ నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా నేను యవన ప్రాయం వచ్చేంత వరకు క్రైస్తవునిగానే పిలువబడ్డాను. కానీ డీప్ ఇన్ మై హార్ట్ ఐ న్యూ దట్ ఐ వాస్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. పాటలు పాడేవాడిని, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే ముందుండేవాడిని, బైబిల్ చదివేవాడిని, రెగ్యులర్ టు చర్చ్, every good thing under the sun. But there was a great vacuum in my heart. నా హృదయంలో ఆ శూన్యం అనేది అలా ఉన్నది అన్న సంగతి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అందుచేతనే పాస్కల్ అనే ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే, సైన్స్ చదివిన వాళ్ళు ఆయన గురించి వినే ఉంటారు, పాస్కల్. He said, there is a God-shaped vacuum in the heart of everybody, and only God and God alone can fill that vacuum. There is a God-shaped vacuum in the heart of every man and woman. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఉండటానికి నివాసంగా హృదయం అనే దానిని సృష్టించాడు. హృదయము అనంటే it's not the organ, heart, which pumps the blood into our body. I'm not talking about this heart. I'm talking about the heart, which is the center of our emotions. హృదయము అన్ని ఆలోచనలకు కేంద్రం. మంచిదైనా చెడ్డదైనా హృదయంలో నుండే రావాలి. చిన్న దొంగతనమైనా పెద్ద యుద్ధమైనా హృదయంలో నుంచే పుట్టుకొస్తాయి. అందుకనే బైబిల్ అంటుంది ఇర్మియా గ్రంథంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దట్ ఈస్ ద సిన్ఫుల్ నేచర్ ఇన్సైడ్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్. రోమపత్రికలో మొదటి 8 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు పాపము అనే మాట వాడతాడు. ఈ తీర్ఘ సమయంలో జాగ్రత్తగా ఇది పరిశీలించండి. తర్వాత వచ్చేటప్పటికి పాపములు అని అంటారు. పాపము, పాపములు. పాపము అనేది ఇట్ ఈస్ ద ఫోర్స్ ఇన్సైడ్. అది ఒక విషపు చెట్టు లాంటిది అన్నట్టు. ఆ చెట్టు మనిషి యొక్క హృదయములో ఉన్నంతసేపు అది బయటకు విషపు కాయలు కాస్తూనే ఉంటుంది. మతమునకును యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి అనంటే, మతము అనేది మనిషి చేసే ప్రయత్నం, క్రైస్తవము లేక యేసును తెలుసుకోవడం అనేది
దేవుడే చేసిన మార్పు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో religion is defined as man's effort to reach God. But in the Bible, it is clearly written that God came down seeking the lost man. That's the difference. మనిషి వెతకటం కాదు, దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. దానికి జవాబు కూడా బైబిల్లో ఉంది. 1 కొరింథీ 1 అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే మానవుడు తన సొంత జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అని ఉంటుంది. బికాస్ గాడ్ నోస్ ప్రిటీ వెల్ దట్ మ్యాన్ బై హిస్ ఓన్ విజ్డమ్, మనుష్యుడు తన సొంత జ్ఞానము చేత, సొంత కృషి చేత, ధర్మ కార్యముల చేత, మంచి కార్యముల చేత, నీతి కార్యముల చేత he cannot please God. He cannot buy an inch of land in heaven. భూమి మీద ఉన్న ఆస్తంతా ఒక చోట కూడబెట్టి, భూమి మీద ఉన్న బంగారం మొత్తాన్ని ఒక చోట పోగువేసి, ఆ మొత్తాన్ని లెక్కలు పెట్టినా కూడా పరలోకంలో ఒక అంగుళం స్థలాన్ని కూడా అది కొనలేదు. అందుచేతనే దేవుడు నిత్య జీవము లేక పరలోకము అనే దానిని యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఫ్రీలీ ఉచితంగా ఒక వరముగా దేవుడు క్రీస్తులు దానిని అనుగ్రహించవలసి వచ్చింది. ఈవెన్ గాడ్ హ్యాడ్ నో అదర్ వే దాన్ గివింగ్ ఇట్ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్. దేవుడు మనిషిని రక్షించాలి అని అంటే మనిషికి అది ఉచితంగా ఇవ్వటం తప్ప దేవునికి కూడా వేరే మార్గము లేదు. మనిషికి మోక్షం కావాలి అని అంటే, నిత్యజీవం కావాలి అని అంటే దేవుని దగ్గర నుండి దానిని ఉచితంగా పొందుకోవటం తప్ప మనిషికి కూడా వేరే గత్యంతరము లేదు. ఎందుకంటే వీ కెనాట్ బై, ఇది సంపాదించుకోలేము. మన మంచితనం, మన ప్రయత్నాలు, మన నీతి కార్యాలు, ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రమాణములను నెరవేర్చలేవు. బికాస్ ద అల్టిమేట్ రీజన్ ఈజ్ దట్ దెర్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ సిన్ రైట్ ఇన్సైడ్ మై హార్ట్ దట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఆ చెట్టు వ్రేళ్లతో పాటు పెరికి వేయబడాలి. పైకి కనబడే ఈ పాపములు అని ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆ చెట్టుకు కాసే విషపు కాయలు. మతం ఏం చెప్తుంది అని అంటే, ఈ కాయలన్నీ తీసేస్తూ ఉంటే మనిషి మంచివాడుగా కనబడచ్చు. బయటకు కనబడే కాయలు కోసేస్తే చెట్టుకు కాయలు కనబడవు గనక అది ఏ చెట్టో తెలియక కొన్నిసార్లు అది మంచి చెట్టు అని మోసపోయే ప్రమాదం లేకపోలేదు. 2 మామిడి చెట్లు ప్రక్కన ఉన్నాయనుకుందాం. ఒకటి తీపి మామిడి, రెండవది చేదు మామిడి లేక పులుపు. ఎలా తెలుస్తుంది? 2 ఒకే రకంగా ఉంటాయి. ఆ 2 చెట్లకు కాయలు కాసి ఆ కాయలు పరిపక్వమై ఆ కాయను ఎవరైనా రుచి చూచినప్పుడు అయ్యో ఇది పులుపు మామిడి అని అంటారు. అంతవరకు 2 కూడా ఒకే రకంగా కనపడటానికి ఆస్కారం ఉంది. సో మతం అలాంటి మోసకరమైనది. మనుషులు చాలామంది ప్రపంచంలో ఈ మతం అనే దానిలో పడిపోయి దేవుణ్ణి ఏదో ఒక రకంగా ప్లీజ్ చేయాలని, మెప్పించాలని డబ్బులు వేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడికి వెళ్ళేవాడు, అక్కడ మునిగేవాళ్ళు, అక్కడ ముక్కేవాళ్ళు, ఇక్కడ ముక్కేవాళ్ళు, గురువులను సంప్రదించేవాళ్ళు, బాబాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, పూజలు పునస్కారాలు చేసేవారు. రకరకాలైన ప్రయత్నాలు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే, there is a deep desire in the heart of every man that they want God.
ఏ రోజునైతే ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం వలన దేవునికి దూరం అయిపోయారో ఆ రోజునే మనిషి అనాథగా మారిపోయాడు. ఇస్ బికమ్ అన్ ఆర్ఫన్ బికాస్ హీ లాస్ట్ ద ఫెలోషిప్ విత్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవునితో సంబంధం కోల్పోయాడు కాబట్టి మనిషి అనాథగా మారిపోయాడు. అందుకని యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కొంతకాలం ఉండి తర్వాత ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ఒక మాట వాడాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీ వద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని. సో అట్ ది అవుట్సెట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, యేసును గూర్చి వింటున్నారేమో, నో, అది కాదు మనకు కావాల్సిందండి. యేసును గూర్చి తలలో జ్ఞానాన్ని నింపుకోవడం వల్ల ప్రయోజనం లే. యేసును కలిగి ఉండటం వలన కలిగే మార్పు బైబిల్ బోధిస్తుంది. ముందుగా ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. తేలిగ్గా మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఈ 2 రెఫరెన్స్లు కూడా మీరు తేలిగ్గా గుర్తుంచుకోవడానికి వీలుగా పరిచయమైన వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానిలో నుండి మనకు కొన్ని విషయాలు ప్రభుని గురించి మనం నేర్చుకుందాం. మొదటిది మనందరికీ బాగా పరిచయమైన వచనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికీ బాగా తెలిసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువు రావటానికి కలిగిన కారణాలు అక్కడ ఉన్నాయి. దేవుడు, ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, హ్యాస్ గివెన్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో అంతకంటే గొప్ప వరం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. అలాంటి గొప్ప వరాన్ని క్రీస్తు ప్రభువులో మనకు అనుగ్రహించాడు. దీనికి చక్కని వివరణ మరొక వచనంలో ఉంది. అది కూడా 3:16 మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ 2 వచనాలను కలిపి మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు 2 వచనాలు కలిపి చదవండి. ఈ యోహాను 3:16కు ఈ మొదటి తిమోతి 3:16 ఒక విశ్లేషణ లాంటిది, ఒక చక్కని వివరణ లాంటిది. నేను చదువుతున్నాను, బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా చూడండి. మొదటి తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పునందను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చాలా గంభీరమైన మాట ఇది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో గాడ్హుడ్ అని ఉంటుంది. ది మిస్టరీ ఆఫ్ గాడ్హుడ్, దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుడేమిటి? మానవావతారం దాల్చడం ఏమిటి? భూమి మీదకి రావడం ఏమిటి? సిలువ వేయబడటం ఏమిటి? తిరిగి లేవబడటం ఏమిటి? మరలా ఆయన అనేకులు చూస్తుండగా పరలోకానికి ఎక్కిపోవడం ఏమిటి? ఇవన్నీ కూడా మానవ జ్ఞానానికి, తెలివికి అందే విషయాలు కావు. మరో విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
ఇక్కడ యోహాను 3:16లో కూడా మనం చదివిన మాటలో చదివిన వచనంలో విశ్వాసం ఉంచు ప్రతివాడును అని ఉంటుంది. విశ్వాసం ఉంచు ప్రతివాడు. దేవుడు అనే మాట సర్వ ప్రపంచానికి సంబంధించిన మాట. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవుడు ఒక్కడే. He is the creator God. He is the God of this universe. He is the sovereign Lord. He is the only one who is in control of this world. ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఏది జరగడానికి వీలు లేదు. ఆ ఒక్కడే అయిన దేవుడు అందరికీ చెందినవాడు. దేవుడు అనగానే రకరకాలైన ఆలోచనలు, ముఖ్యంగా భారతదేశంలో వీధికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ఇంటి పేరుకు ఒక దేవుడు, ఊరికొక దేవుడు. కాదండి, దేవుడు ఒక్కడే. వాక్యం చెప్తోంది దేవుడు ఒక్కడే. ఆయనకును మనిషికిని మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే. దర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒకవేళ ఎవరైనా మనుషుల చేత సృష్టించబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? కారు కదా. కనుక విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్న చోట ఎందుకో విశ్వాసం అనే ఒక ప్రక్రియను దేవుడు ప్రవేశపెట్టవలసి వచ్చింది అని అంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి విచక్షణ లేకుండా, నల్లవారేమి తెల్లవారేమి, ఇండియాలో ఉన్నవారు కావచ్చు, అమెరికాలో ఉన్నవారు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు కావచ్చు, ఆఫ్రికాలో ఉన్నవారు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు, పండితులు కావచ్చు, పామరులు కావచ్చు, అందరూ పరలోకంలో ప్రవేశించడానికి వీలుగా విశ్వాసము అనే ఒక క్రొత్త గేటును దేవుడు ప్రవేశపెట్టాడు. విశ్వాసము అనేది ఒక గేట్ లాంటిది, ఒక ప్రవేశ ద్వారం లాంటిది. ఆ విశ్వాసము అనే ఆ ప్రవేశ ద్వారము ద్వారా తప్ప, యేసు చెప్పాడు కదా నేనే అని, ఆ యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరకు వెళ్ళటానికి కానీ పరలోకాన్ని పొందటానికి కానీ సాధ్యం కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న తిమోతి పత్రికలో మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు ఇక్కడ కొన్ని స్టెప్స్, ఇక్కడ ఒక మెట్లుగా దీన్ని తీసుకుని వెళుతున్నట్టుగా మనం చూడొచ్చు. దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదటిగా ఆయన అంటే యేసు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. నంబర్ 1. నంబర్ 2, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును. 2వ. 3వది, దేవదూతలకు కనబడెను. 4వది, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. 5వది, లోకమందు నమ్మబడెను. 6వది, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దానికి మనం మరొకటి కలుపుకుంటే 7వది, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అని కూడా మనం చెప్పచ్చు. ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్ సూన్. 7 ముఖ్యమైన అంశాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క అవతరణ. వాస్తవానికి క్రిస్మస్ అని అంటే అదేదో ఓన్లీ క్రైస్తవులకు సంబంధించిందే కాదు. క్రిస్మస్ అది ఏ రోజు, ఏమిటి, చేయొచ్చా చేయకూడదా, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. బట్ చరిత్రలో ఎప్పుడో ఒక రోజున యేసు భూమి మీద అవతరించాడు. పోయినసారి మనం కలుసుకున్నప్పుడు పాత నిబంధనలో యేసు ఇచ్చిన ప్రత్యక్షతలు కొన్ని మనం చూచాం.
పాత నిబంధనలు కూడా యేసు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకనే యూదులతో మాట్లాడుతూ మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడగోరెను అని అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలైనా లేవే, మా తండ్రి అయిన అబ్రహాము నిన్ను చూడటం ఏమిటి? అబ్రహాము యేసుకు దాదాపు 2000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. అప్పుడు యేసు చాలా స్పష్టంగా చెప్తాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, పాత నిబంధనలో దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు అన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలే. బికాస్ ఒక సందర్భంలో ప్రభు ఏం చెప్పాడంటే, ఎవ్వరును తండ్రిని చూడలేదు, తండ్రి వద్ద నుండి వచ్చిన కుమారుడు తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, ఎవడును తండ్రిని చూడలేదు అన్నాడు. సో ఈ భూమి యొక్క సృష్టి కానీ, దీని నిర్మాణం కానీ, దీని నిర్వహణ కానీ, దీని మీద అధికారం కానీ, మానవుల యొక్క రక్షణ కార్యక్రమం కానీ, తరువాత వీరిని రక్షణలో కొనసాగించే విషయం కానీ, తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్ళే విషయం కానీ, ఇవన్నీ కూడా ఆ తర్వాత జరిగే తీర్పు కానీ అన్నిటికీ మూలకర్త యేసే. కనుక యేసును గూర్చి తెలుసుకోవడం కాదు, యేసును తెలుసుకోవాలి, యేసును కలిగి ఉండాలి, యేసును ఆహ్వానించాలి. యేసును నేను కలిగి జీవించినప్పుడు మాత్రమే అది నిజమైన క్రైస్తవ జీవితం అనిపించుకుంటుంది. క్రైస్తవులు అంటే ఎవరు అనగానే రకరకాల జవాబులు వస్తాయి. క్రైస్తవుల కుటుంబంలో పుట్టితే క్రైస్తవ పేర్లు కలిగి ఉన్నవారు క్రైస్తవులు, రిజిస్టర్లో క్రైస్తవుడు అని, మతం ఏమిటంటే క్రైస్తవుడు అని రాస్తారు కొన్ని రికార్డ్స్లో. అది గవర్నమెంట్ లెక్కల కోసం కొన్ని అవసరతలను బట్టి వారు రాస్తుంటారేమో, అది వేరే విషయం. కానీ సంఘ రిజిస్టర్లో రాసినంత మాత్రాన, గవర్నమెంట్ రిజిస్టర్లో క్రైస్తవుడు అని రాసినంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ పేరు కలిగి ఉన్నంత మాత్రాన ఏ ఒక్కరు కూడా క్రైస్తవుడు అని అనిపించుకోలేరు. ఏ ఒక్కరు, నో బడీ ఈజ్ కాల్డ్ ఎ క్రిస్టియన్ బికాస్ హీ హ్యాస్ అ క్రిస్టియన్ నేమ్. కనుక ఎలాగా? ద ఓన్లీ వే టు బి కాల్డ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈజ్ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ. మొదటి శతాబ్దంలో ఉన్న ఆ వాస్తవానికి క్రైస్తవులు అనే మాట, ఇది సందర్భం కాకపోయినా 3 సార్లు మాత్రమే వాడబడింది బైబిల్లో క్రైస్తవులు అనే మాట. ఎందుకంటే ఆ యేసును అంగీకరించి జీవితంలో మార్పు చెంది యేసును పోలి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు అంత్యొకలో. సో ఓన్లీ 3 times, 3 సార్లు మాత్రమే క్రైస్తవులు అని వాడబడింది. ప్రభు మాట్లాడినప్పుడల్లా శిష్యులు అనే మాట వాడాడు ఎక్కువగా. కనుక ఈ రోజున యేసును మనం కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన అంశం. యేసును కలిగి ఆయనలో జీవించటం, ఆయనను కలిగి జీవించటం, ఆయనతో చేయి పట్టుకుని నడవటం. క్రైస్తవ జీవితం అని అంటే మతం మార్చుకోవడం కాదు, క్రైస్తవ జీవితం అంటే పేరు మార్చుకోవడం కాదు. కొన్ని సంఘాల్లో బాప్తిస్మం వచ్చేటప్పుడు పేరు మార్చేస్తారు, అది వారి ఇష్టం అనుకోండి. కానీ ఆ సమయాల్లో మాకు తటస్థపడుతూ ఉంటారు, మీరు ప్రభువును అంగీకరించారా, రక్షింపబడ్డారా అంటే, అయ్యా పలానప్పుడు నాకు రక్షణ ఇచ్చారయ్యా పలానా పాస్టర్ గారు. రక్షణ ఇవ్వటం అంటే ఏమిటి అని అంటే బాప్తిస్మం ఇచ్చారు అన్నమాట. కానీ ఆమెకి ఇంకా రక్షణ అంటే ఏమిటో తెలియలేదు, కానీ ఆమెకు మాత్రం బాప్తిస్మం ఇచ్చేశారు. చాలా విచారం. రక్షణకు బాప్తిస్మం అనేది ఒక తర్వాత రావాల్సిన ఒక గుర్తు, బహిరంగ సాక్షి. అంతేగాని బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఒకరు పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఎక్కడా లేదండి.
పెళ్లి కోసం కొన్నిసార్లు కొంతమంది బాప్తిసాలు తీసుకుంటుంటారు. క్రైస్తవ పెళ్లి జరగాలి అంటే పాస్టర్ గారు బాప్తిజం సర్టిఫికేట్ కావాలంటాడు. అందుకని ఇంకా పెళ్లి 3 రోజులు ఉందని కానీ తీసుకెళ్లి ఇద్దరిని ముంచేస్తారు. వాస్తవం ఒక రంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు నిజంగానే ముంచేస్తున్నారు అనమాట. వారికి రక్షణ లేదు, కానీ బాప్తిజం ఇచ్చేసి తీసుకెళ్లి క్రైస్తవ పెళ్లి చేసడం వల్ల ఎవరికి ప్రయోజనం? బాప్తిజం అనేది ముందు యేసును కలిగిన తర్వాత దానికి గుర్తుగా రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మీ తర్వాత చూడండి. ఇప్పుడు ఇది సందర్భం కాదు, అయినప్పటికీ యేసును కలిగి జీవించినప్పుడు అది నిజమైన క్రైస్తవ జీవితం అనిపించుకుంటుంది. రైట్. ఇప్పుడు మనం యోహాను సువార్త 3:16 అలాగే 1 తిమోతి 3:16 ఈ 2 వచనాలను మనం ముందు పెట్టుకొని కొన్ని ముఖ్యమైన అంశాలను మన గమనంలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. త్వరగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. వీటిని మీరు గుర్తుంచుకోండి, లేక రాసుకోండి, మీ తీరిక సమయంలో ధ్యానించండి, మరలా ధ్యానించండి, అన్వయించుకోండి, ఆశీర్వదింపబడండి. ప్రభువుతో నడవాలని, ప్రభువులో జీవించాలని పట్టుదల వహించండి. క్రైస్తవులు అని నిజమైన క్రైస్తవంలో కాకుండా క్రైస్తవులను పిలువబడినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. దేవుని దృష్టిలో ఆయన చేత గుర్తింపు పొందిన వారముగా ఉండాలి మనం. అది మన యొక్క ధ్యేయం, మన లక్ష్యం. మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం, మన చర్చ్ గోయింగ్, మన కానుకలు, వీటన్నిటి యొక్క ముఖ్యమైన మన డిజైర్ ఏమిటి అని అంటే ఆ ప్రభువుతో చేయి పట్టుకుని నడవాలి. కొంతమందికి భయం వేస్తుంటుంది, యేసుప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ విడిచిపెట్టాలి కదండి అని. అది చాలా అమాయకపు మాట అంటాను నేను, అందుకంటే ఎక్కువ మాట వాడలేండి. ఎందుకనంటే యేసులో ఉన్న ఆనందం తెలిస్తే అసలు ఆ మాట రాదు. కొంతమంది ఏమంటారంటే, అయ్యా నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి, అవన్నీ సరి చేసుకున్న తర్వాత అప్పుడు నేను మారుమనసు పొందుతానండి, రక్షింపబడతానండి అంటారు. నీ అంతట నువ్వు సరి చేసుకోవడం సాధ్యమే అయితే అసలు యేసు రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇది ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారు ఏమయ్యా ఎలా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అంటే, లేదయ్యా ఒంట్లో బాగలేదు, కొంచెం బాగు చేసుకున్నాక మీ దగ్గరికి వస్తాను అన్నట్టు ఉంటుంది. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు అని అంటే, రోగులను పాపులనే పిలవటానికి నేను వచ్చాను కానీ నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు అన్నాడు. రోగులకే కానీ మంచివారికి, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు ఎక్కడ లేదు అన్నాడు ఆయనే. ఆయన వచ్చిందే అలాంటి వాళ్ళని పిలవడానికి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన యొక్క అహం కానీ మన గర్వం కానీ అడ్డుపడాల్సిన అవసరం లేదు. ఆయన తప్ప వేరే లేరు, ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, వాయిదా వేసి ప్రయోజనం లేదు. మారు మనసు వాయిదా వేసి, రక్షణ వాయిదా వేసి, ఇంకా 4 రోజులు చూద్దాంలే, ఈ సంవత్సరం కాదులే, ఇంకో సంవత్సరం ఆగుదాంలే, ఇంకో నెల ఆగుదాంలే అనుకున్న వాళ్ళు మధ్యలోనే మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విచారం. అటువంటి వారిని కొంతమంది నేను ఎరుగుతాను. చెప్పాము, చాలా చెప్పాం. అయ్యా సమయం మించిపోతుంది, ప్రభువుని అంగీకరించండి, ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి అంటే, అయ్యా ఇంకా టైం ఉందయ్యా అనేవాడు. దేనికి టైం ఉందయ్యా? దేనికి టైం ఉంది? టైం తెలియకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. వి డూ నాట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. కానీ యేసు ప్రభు అసలు ఏం చేశాడు, ఆయనకు నాకు సంబంధం ఏమిటి, ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఈ మాటలు మీరు జ్ఞాపకంచుకోవడం కాదు, రాసుకోండి. నాకు నేను అన్వయించుకుని నేను చెప్పుకునే మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటిది, హీ కేమ్ ఫర్ మీ. హీ కేమ్ ఫర్ మీ. యేసు నా కొరకే వచ్చాడు. నా కొరకే వచ్చాడు. నేను అంటే
నేను పాపములో కొట్టుమిట్టాడుతున్న నేను, నాకు వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నన్ను ఆయన త్రోసివేయక, దేవుడు త్రోసివేయక, విడిచిపెట్టక, పాపమునకు అప్పగించక, నాశనమునకు నరకమునకు అప్పగించక ఆయన నా కొరకే వచ్చాడు. మత్తయి సువార్తలో ఉంది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. I cannot save myself. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రతి మనిషి హృదయంలో కూడా ఒక పాపపు చెట్టు ఉంది అని. ఆ చెట్టు నేను ఎంత తీసివేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా నా వలన కాదు. అందుకని దేవుని వాక్యంలో పాపము అనేది ఒక భయంకరమైన ఊబి, బురద గుంట ఊబి, నాశనకరమైన ఊబి అని వ్రాయబడింది. ఊబి అనే మాట మీరు వినే ఉంటారు. దానిలో ఒకడు పడిపోయాడు అని అంటే బయటికి రావడం అనేది చాలా కష్టం. బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు. చాలా ప్రమాదకరమైనవి అక్కడక్కడ అడవుల్లో ఉంటూ ఉంటాయి. చాలా ప్రమాదకరమైన. దావీదు గారు కీర్తనాకారుడు ఊబితో పోల్చాడు. ఆ ఊబిలో నుండి బయటకు రావాలి అని అంటే, బయటకు మనిషి రావాలి అని అంటే, బయట నుండి ఎవరైనా చేయి అందించి లాగితే తప్ప ఎవరు కూడా బయటకు రాలేరు. నేనైనా అంతే, మీరైనా అంతే, ఒక దేశ నాయకుడైనా అంతే, ఒక రాజకీయ నాయకుడైనా అంతే, ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా అంతే, అధ్యక్షుడైనా అంతే. ఎ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Everybody is a sinner and everyone needs a savior. నేను కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండగా బయటికి రావాలనే ఆశ ఉండొచ్చు, కానీ నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నిన్ను నన్ను ప్రేమించి మనల్ని బయటకు లాగటానికి వచ్చిన రక్షకుడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు, బిరుదు పెట్టబడింది. అందుకని ఇంతకు ముందు మనం చదువుకున్న ఈ 1 తిమోతి పత్రికలోనే 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందంటే, చదువుతున్నాను చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. పౌలు గారు చెప్తున్నాడు. He was a great scholar. He was a Pharisee. బెన్యామీను గోత్రికుడు, గమలీయేలు శిష్యుడు, ధర్మశాస్త్ర పండితుడు, అనేకులలో గుర్తింపు పొందినవాడు. బట్ when he realized that he was a sinner, ఆయన అంటున్నాడు, ఆయన పాపులను రక్షించుటకు భూమికి వచ్చాడు, అటువంటి పాపులలో నేను ప్రధానుడను అంటున్నాడు. చూచారా? He came for me to save me. చెప్పగలరా ఈ మాట? He came for me. ఎవరికో వచ్చారు, ఎక్కడికో వచ్చాడు అనేది కాదు. See, to know about is not the issue. To know him by yourself, in your heart and life, that matters the most. He came for me. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనంలో, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అంటాడు యోహాను భక్తుడు. 1 యోహాను
4:14. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాం. కనుక ఈ యోహాను 3:16, 1 తిమోతి 3:16 ఈ 2 భాగాల్లో నుండి మనం చూస్తున్న ఒక అప్లికేషన్ ఏంటంటే, హీ కేమ్ ఫర్ మీ, హీ కేమ్ ఫర్ మీ. రెండవది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, హీ లివ్డ్ ఫర్ మీ. వై డిడ్ హీ లివ్ ఆన్ ది ఎర్త్ ఫర్ 33.5 years? 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవించాడు. ఎందుకు జీవించాడు? అఫ్ కోర్స్ ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు, రోగులను బాగు చేశాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, తుఫాను గద్దించాడు, సముద్రాన్ని అణచివేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. బట్ వై డిడ్ హీ లివ్ 3.5 years? వాట్ డిడ్ హీ డూ? ఆ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ అంశం. హీ షోడ్ us హౌ we should live. మనకు ఒక మాదిరిని చూపించాడు. We have to understand God's purpose for man. God did not create man because he needed a servant. దేవునికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు మనిషిని సృష్టించాడు అనుకోవడం అదే చాలా తప్పు అభిప్రాయం. Of course, we love him and we serve him. That's a different matter. We serve him because we love him as our father. కుమారుడు తండ్రికి పరిచయం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు అని అంటే అది ప్రేమ కొద్దీ చేస్తాం. అంతేగాని బట్ నో ఫాదర్ tells his child, you are here to serve me. No, that's not the intention of God in creating man. It's not the purpose. He already had millions of angels to serve him. మనిషిని ఎందుకు చేశాడు అని అధికారంలో పెడితే, మన పోలిక చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మన పోలికలో మనం చేద్దాము అని అంటాడు. ఏమిటది? మెయిన్ థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్ ఈస్, దేవుని యొక్క మాదిరిని, దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క నేచర్ని ఈ లోకంలో మాదిరిని చూపించటం కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించాడు. ఆ 3.5 సంవత్సరాలు తన ప్రక్కన ఉన్న శిష్యులకు నేర్పించాడు. ఎలా జీవించాలి అనేది నేర్పించాడు. ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, వారి నడవడి ఎలా ఉండాలి, ఒక మాదిరికరమైన జీవితం. జీసస్ లివ్డ్ a very simple, humble and a holy life full of love. ఆయన జీవితం ఒక మాదిరి జీవితం. ఆయనలాగా జీవించిన వారిని క్రైస్తవులు అన్నారు. యేసు ఎందుకు వచ్చాడు అనంటే, యేసు ఎందుకు జీవించాడు భూమి మీద అంటే, నాకు, నీకు, మనకు ఒక మాదిరిని చూపించడానికి ఆయన జీవించాడు. మాదిరి, మనం ఫాలో అవ్వాల్సిన ఒక గురువు, ఒక మాదిరి. ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఒక మోడల్ కొరకు చూస్తూ ఉన్నారు. యవనస్తులు రకరకాలైన మోడల్స్ని పెట్టుకుంటారు కదా. కొంతమంది సినిమా స్టార్స్ని, కొంతమంది క్రికెట్ స్టార్స్ని, మరికొందరు గురువుల్ని, మరికొందరు బాబాలను, రకరకాల మనుషులను పోలి వారితో ఐడెంటిఫై చేసుకుంటూ వారిలాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మనుషులు
ఎవరిలాగా ఉండాలి అని కోరుకోవాలి అని అంటే నేను యేసులాగా ఉండాలి అని కోరుకోవాలి. దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్. యేసు ప్రభు యొక్క అవతరణలోని మర్మం అది. ఇందాక మనం చదువుకున్నాం కదా తిమోతి పత్రికలో, శరీరధారిగా ఆయన ప్రత్యక్షుడయ్యాను అని అంటే హీ కేమ్ ఇన్ ద ఫ్లెష్. మానవులలో ఒక మానవునిగా ఆయన జీవించాడు, మనుషుల్లో కలిసిపోయి జీవించాడు. ఎక్కడో దూరంగా ఆయన భూమి మీదకి రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆనాటి రాజకీయాలకు నిలయమైన రోమాపట్నానికి వెళ్ళలేదు, లేకపోతే ఒక పెద్ద రాజుగారింట్లోనూ జన్మించలేదు, ఆయన అవతరించలేదు, లేక మతానికి నిలవైన యెరూషలేములోనూ ఆయన జన్మించలేదు, ఒక శాస్త్రి గారింట్లోనూ లేకపోతే ఒక పరిసయ్యుడి ఇంట్లోనూ ఆయన పుట్టలేదు, ప్రధాన యాజకుని గృహంలో ఆయన పుట్టలేదు, అవతరించలేదు. ఆయన ఒక సామాన్యమైన దీనునిగా చాలా he came in a very humble way. He lived a simple life but a powerful, holy life. The one thing that attracted people like Mahatma Gandhi, Swami Vivekananda, Sarvepalli Radhakrishnan, C.S. Lewis, and many other philosophers in the world, that attracted Jesus to them is his simple and holy life. పరిశుద్ధమైన జీవితం. మనిషికి ఒక మాదిరి కావాలి అని అంటే పరిశుద్ధమైన మాదిరి కావాలి. నేను ఒకరిని ఫాలో అవ్వాలి అని అంటే, అలాగా ఉండాలి అనుకోవాలంటే, నాలో ఉన్న బలహీనతలన్నీ అతనిలో కూడా ఉంటే ఇంకా నన్నేం కాపాడగలుగుతాడు ఆయన? నన్నేం రక్షించగలుగుతాడు? నాలో రకరకాలైన చెడ్డ గుణాలు ఉన్నాయి అనుకుందాం, ఆయనలో కూడా అవే గుణాలు ఉన్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఇక ఆయన నన్ను ఎలా రక్షించగలుగుతాడు? ఆ పాపము నుండి, ఆ పాప స్వభావము నుండి, ఆ తప్పు నుండి, ఆ అతిక్రమము నుండి, అపరాధము నుండి, ఆ పాపపు శక్తి నుండి ఆయనలో కూడా అదే ఉంది కదా. ఆయన నన్ను ఎలా రక్షించగలుగుతాడు? కనుక ప్రపంచంలో ఉన్న అనేకులను యేసు వైపుకు ఆకర్షించినది అతి ముఖ్యమైన విషయం ఏమిటనంటే ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం. ఆయన మనవల జీవించునను పాపము లేనివాడుగా జీవించను అని ఉంటుంది. నాలో పాపం అన్నది మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేశాడు ఆయన. He lived a holy life. ఆయన మాటలో కానీ, చూపులో కానీ, నడవడిలో కానీ, క్రియలో కానీ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఎవరు కూడా వ్రేలెత్తి చూపించడానికి వీలు లేని ఒక మాదిరి జీవితాన్ని జీవించారు. సో టుడే మనందరికీ ఆయన మాదిరి, ఆయనే మన మాదిరి, ఆయనే మన గురువు. ఆయనలాగా మనం ఉండాలని ఆయన వచ్చాడు. He lived for me. He lived as a model so that I can follow in his footsteps. కొంచెం ముందుకు వెళదాము. He shed his blood. We all know that. He shed his blood for what? For me. నా కొరకే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఉంటుంది. నేను ఒక పాపిని, మనమందరము పాపములో ఉన్నవారమే, మనందరిలో బయట ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. మన లోపల, మన అంతరంగంలో చెడుగనేది ఉంటుంది. ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మంచికి చెడుకు, నీతికి అవినీతికి మధ్య ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో మనల్ని గెలిపించడానికి ఆయన వచ్చాడు.
అయితే మరి నేను చేస్తున్న ఈ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం ఎవరో ఒకరు చెల్లించాలి కదా. ఐ కెనాట్ పే ఫర్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఎ సిన్నర్. హౌ కెన్ ఐ పే ఫర్ మై సెల్ఫ్? జైల్లో ఉన్నవాడు వాని బదులు ఎవరైనా మరొకరు వెళితేనే కానీ వాడిని విడిపించగలుగుతారు, కానీ జైల్లో ఉన్నవాడికి ఎలా విడిపించగలుగుతారు? ఐఎమ్ ఆల్రెడీ ఎ సిన్నర్ అండ్ ఐ కెనాట్ పే ఫర్ మై సిన్స్ because I am already a sinful person. నేను రక్షించబడాలి అనంటే, నేను విడిపించబడాలి అనంటే ఒక పరిశుద్ధుడు నాకు బదులుగా ఆ ప్రాయశ్చిత్తం చేయాలి, ఆ పరిహారం చెల్లించాలి. అప్పుడు మాత్రమే నాకు విడుదల దొరుకుతుంది. అందుకనే మత్తయి సువార్త 26:28లో యేసు ప్రభువారు సిలువకు వెళ్ళటానికి ముందు తన శిష్యులతో మాట్లాడుతూ చివరి భోజనం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. పాపక్షమాపణ నిమిత్తం. Look friends, somebody has to pay the price. ఎందుకు అనంటే, అక్కడ చాలా మంది అడుగుతుంటారు, ప్రైస్ ఎవరికి చెల్లించారండి, ఎవరికి చెల్లించారు? Of course, it's a genuine question though. Theologically speaking, there should be a platform on which God can forgive you and me. దేవుడు నిన్ను నన్ను క్షమించాలి అని అంటే ఒక ఆధారం కావాలి. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంతే న్యాయం కలిగిన వాడు. ప్రేమ కోసం న్యాయాన్ని విడిచిపెట్టలేదు, న్యాయం కోసం ప్రేమను విడిచిపెట్టలేడు. ప్రేమించాడు కాబట్టి న్యాయం తీర్చకుండా ఉంటే, లేక న్యాయం కోసం ప్రేమించకుండా ఉంటే దేవునిలో ఆ సమతుల్యత అనేది తప్పుతుంది. దేవుడు అంటేనే ప్రేమ న్యాయము ఈ రెండింటి యొక్క సమసమ్మేళనము. A beautiful, miraculous, beautiful blend of love and justice is Godhood. దైవత్వము అని అంటేనే ప్రేమ మరియు న్యాయము రెండింటి యొక్క సమసమ్మేళనం. So somebody has to pay the price so that God can forgive you and me. That's why God had to send his own son, who is holy. No man in the world is holy. That's why he has to send his own son to die on the cross. So he shed his blood for me. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది, నేను చదువుతున్నాను చూడండి. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించెను అని. అలాగే 1 పేతురు 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, తన మీద వేసుకున్నాడు. మనము చెల్లించవలసిన ఆ శిక్ష, ఆ పాప ప్రాయశ్చిత్త పరిహారము ఆయన చెల్లించాడు. దట్స్ వై హీ హ్యాడ్ టు షెడ్ హిస్ బ్లడ్. ఎవరి కొరకు? నా కొరకే. ఆ రక్తం చిందించాడు కాబట్టి, ఆ రక్తం నన్ను శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ రోజున నేను క్షమించబడి దేవుని ఎదుట నీతిమంతునిగా లెక్కించబడి పరిశుద్ధునిగా లెక్కించబడి ఆయనను తండ్రి అని దేవా అని పిలవటానికి ఒక అవకాశం కలిగింది. ఆయన తన రక్తం చిందించకుండా ఉండి ఉన్నట్లయితే మనకి ఈ అధిక్యత దొరికి ఉండేది కాదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయు, సమస్త దుర్నీతి నుండి
9వ వచనంలో ఉంటుంది, మనలను పవిత్రులనుగా చేయి. ఈ రోజున ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని క్షమించడానికి యేసుప్రభు యొక్క రక్తం సరిపోతుంది. హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ is sufficient to cleanse the sins of the whole humankind. ప్రపంచంలో ఉన్న దాదాపు 780 కోట్ల మందిని క్షమించడానికి కూడా ఆ రక్తం సరిపోతుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఎవరైతే ఆయనను రక్షకునిగా స్వీకరించారో, a miracle will take place. All the sins will be gone forever. They'll be forgiven. దేవుడు అన్నాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, నేను నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకో. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేశాను, పాపాలను క్షమించి వేశాను, ఇక ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అన్నాడు. The blood of the Lord is so powerful that it can cleanse every sinner. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, నీ పాపములు కెంపు వలె ఉన్నప్పటికీ, రక్తం వలె ఉన్నప్పటికీ రండి, అవి హిమము వలె, గొర్రె బుచ్చు వలె తెల్లగా చేస్తాను నేను. రండి, మన వ్యాజ్యం ఆడదాం, మన వివాదం తీర్చుకుందాం అని దేవుడు పిలుస్తూనే ఉన్నాడండి, పిలుస్తూనే ఉన్నాడు. So he shed his blood for me and for you. And then many people thought that his death was an accident. No. He died for me. He died voluntarily. He died vicariously. వాలంటరీలీ అని అంటే ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం జాగ్రత్తగా చూస్తే మీరు, గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు సైనికులు ఆయన బంధించడానికి వచ్చినప్పుడు మీకు ఎవరు కావాలి అని ఆయనే వెళ్ళి అడుగుతాడు వాళ్ళు. He did not try to escape. He knew right from the beginning. He knew the reason why he came. ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు, ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, ఆయన వచ్చిందే అందుకన్న సంగతి ఆయనకు తెలుసు. తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి తన ప్రజలను కొనుక్కోవడానికి ఆయన వచ్చాడు. ఆ రక్తం ద్వారా కొనుక్కోవడానికి వచ్చిన మహారాజు, మహాచక్రవర్తి ఆయన. ఆయన ప్రజలు, తన ప్రజలను తన వారి పాపముల నుండి అంటే ఆయన ప్రజలు కనుక ఆయనేమి తెలియకుండా ఏదో జరిగిన విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ గాని, మరణం గాని, పునరుద్ధానం గాని ఏవో అనుకోకుండా జరిగిన విషయాలు కాదు. అవన్నీ కూడా ముందుగానే పార్ట్ ఆఫ్ అ గ్రేట్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు బాగా ఎరుగును, శిష్యులతో పలుసార్లు చెప్పాడు కూడా, మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళి సిలువెక్కుతాడు, 3వ రోజున లేస్తాడని చెప్పినా కూడా వారికి అర్థం కాలేదు. Why did he die? He did not die for himself. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వల్ల వచ్చు జీతము మరణము. You and I deserve death. దేవునికి ఒక చట్టం ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథమే దేవుని న్యాయ చట్ట గ్రంథము. ఈ దేవుని న్యాయ చట్ట గ్రంథం ప్రకారం పాపం చేసిన ప్రతి వానికి మరణం ప్రాప్తిస్తుంది. ఆ మరణం తప్పించబడాలి అనంటే somebody else has to go through that. If God has to save me from that death, if God wanted to give me eternal life, somebody has to die in my place. And that's what Jesus did when he died. He died voluntarily, he died vicariously, and he died victoriously.
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక మాట అక్కడ ఉంటుంది, లూకాసువార్త 23:46లో ఏమంటుందంటే, యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచెను అని ఉంటుంది. Look friends, death has no power on Jesus. చనిపోయిన వారిని తిరిగి లేపిన యేసు ఎలాగ చనిపోతాడు? This is something that we all have to really understand. చనిపోయిన వారిని మాటతో తిరిగి లేపగలిగిన యేసు ఆయన ఎలా చనిపోతాడు? ఆయనలో జీవముండెను అని ఎవరిని గురించి రాయబడి ఉందో, ఆ జీవము మనుషులను వెలిగించుచుండెను అని ఎవరి గురించి రాయబడి ఉందో, ఆ యేసు ఎలాగ చనిపోగలుగుతాడు? He cannot die until and unless he voluntarily gives himself up. That's what happened on the cross. ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తనకు తానుగా ఆ మరణ ద్వారములో గుండా ఆయన వెళ్ళాడు. ఎందుకు అనంటే, రోమాపత్రికలో ఉంటుంది, ఆయన మన కొరకే మన స్థానంలో మరణించాడు. మన పాప పరిహారాన్ని తన రక్తము ద్వారా చెల్లించాడు. పాప శాపముగా మనకు సంక్రమించిన మరణము నుండి మనలను తప్పించి మనకు నిత్య జీవమును ప్రసాదించడానికి కాను ఆయన మరణములో గుండా వెళ్ళాడు. దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో 4వ అంశం దాకా వచ్చాం. హీ డైడ్ ఫర్ మీ. 5వది, హీ రోజ్ అగైన్ ఫర్ మీ. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మరణించి అలాగే ఉన్నట్లయితే రక్షణ అనేది అసంపూర్ణంగా మిగిలిపోయి ఉండేది. నిత్య జీవము మనకు లభించాలి అంటే ఆయన తిరిగి లేవాలి. అందుకనే రోమా 6:23లో, ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని వ్రాయబడి. అంత మాత్రమే కాదు, ప్రభు ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో హీ రోజ్ అగైన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ. 6వది, ఇప్పటివరకు 5 కవర్ చేసాం. 6వది, he went to heaven for me. He ascended to heaven for me. ఆరోహణట అయ్యాడు. ఇందాక మనం చూసాం కదా, 7 steps చూసాం కదా తిమోతి పత్రికలో. వాటిని నేను కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. తర్వాత మీరు ఇప్పుడు విన్నవన్నీ కూడా అక్కడ చదువుకోండి, ధ్యానించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అన్నట్టుగా, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడలి మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అంటే, నాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. నాకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళింది. ఈజ్ బిజీ బిల్డింగ్ మ్యాన్షన్స్. ఆయన ఏమి ఊరికే ఖాళీగా లేడు ఇప్పుడు ఆయన. అంత మాత్రమే కాదు, రోమాపత్రికలో 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమనుంటుందంటే, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే అని ఉంటుంది. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట యేసు. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? పరలోకానికి ఎక్కి ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఎప్పుడైనా నా జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత నా మీదకి రావడానికి, దేవుడు కుమరించడానికి దేవుడు సిద్ధపడినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అడ్డం పడతాడు అనమాట. మన లాయర్, మన అడ్వకేట్.
మన ఇంటర్సెసర్, హీఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. తండ్రి దగ్గర, తండ్రి ఆగండి, ఎందుకంటే ఆయన బదులుగా నేను చనిపోయాను కదా, ఐ పెయిడ్ ద పెనాల్టీ అంటే అప్పుడు దేవుడు మరలా ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను వెనక్కి తీసుకుంటాడు. సో నాట్ ఓన్లీ దట్ జీసస్ ఈస్ ప్రిపేరింగ్ a place for us, but he is also interceding for us at the right hand of God. కొంచెం ముందుకు వెళ్తే 7వది చివరిది, ఈస్ కమింగ్ అగైన్ ఫర్ మీ. ఆయన మరలా నా కోసమే తిరిగి రాబోతున్నాడు కూడాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 2-3 వచనాల్లో ప్రభు చెప్పిన మాటలు, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రభు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఈ రోజున మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా కల్లోల పరిస్థితుల్లో ఉన్నా ప్రభు రాక చాలా సమీపంగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. ప్రభు చెప్తున్నాడు ప్రకటన 3:11లో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము అని. 7 విషయాలు నేను చెప్పాను మీకు. He came for me, he lived for me, he shed his blood for me, he died for me, he rose again for me, he ascended to heaven for me, he is coming back again for me. ఆయన నా కొరకే వచ్చాడు, నాకు మాదిరి చూపించడానికి జీవించాడు, నా పాపములను పరిహరించడానికి తన రక్తాన్ని చిందించాడు, నాకు చెందవలసిన మరణమును ఆయన పొంది మరణించాడు, నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు, నాకు స్థలం సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, నన్ను మరలా తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. ఇది నా నిరీక్షణ, మనందరి నిరీక్షణ. ఆయన మరలా రాబోతున్నాడు. ఈ యేసును మీరు రక్షకునిగా ఎరుగుదురా? మీ యేసు మీ హృదయంలో ఉన్నాడా? దైవ కుమారుడైన యేసు భూమి మీదకి రావటం గల కారణం ఏమిటంటే మనం కూడా దేవుని కుమారులం కావడమే. తనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని ఉంటుంది. ఒకసారి జూమ్లో ఉన్న వారంతా కూడా మీరు అన్మ్యూట్ చేసుకోండి. మనం అందరం కలిసి ఈ మాటలు చెప్పి ముగించుకుందాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. He came for me, He came for me, He came for me, he lived for me, He lived for me, he shed his blood for me, He shed His blood for me, he died for me, He died for me, he rose again for me, he ascended to heaven for me, He ascended to heaven for me, he is coming back again for me, He is coming back again for me, for me, for you and for me. for you and for me. మీకోసమేనా? ప్రభు మీకోసం వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభు మీ హృదయంలో ఉన్నాడా? ఆర్ యు ఎంజాయింగ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్? It's much easier to go to church and sit at some back pew and then enjoy the teaching. No. అది కాదు మనకు కావాల్సింది. భక్తి అంటే కేవలం ఏదో ఉద్రేకం కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో మనం నింపబడాలి. When the Spirit of God fills your heart, you will jump with joy. When you know that your sins are forgiven, when you know that you are a child of God, you will jump, leap with joy. That is a Christian life, my friend. అలాంటి గొప్ప అనుభవములోనికి మనందరము సాగి వెళ్ళాలని
ఇప్పుడు చెప్పబడిన మాటలన్నింటినీ కూడా మీ తీరిక సమయంలో అన్వయించుకొని ప్రభు కృపలో మీరు సాగి వెళ్ళాలని ప్రభు పక్షంగా నా ప్రార్థన ఆకాంక్ష. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడమైన మా పరలోకపు తండ్రి, ఇంతగా మమ్మను ప్రేమించుటకు మేమే పాటివారు. మీ కుమారుడైన యేసును మా కొరకే పంపించి ఆయన ద్వారా మాకు ఒక మాదిరిని ఏర్పాటు చేసి ఆయన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణను కలిగించి ఆయన మరణము ద్వారా మాకు విమోచనమును కలిగించి ఆయన మరల పునరుద్ధానునిగా సజీవునిగా తిరిగి లేచుట వలన మాకు నిత్య జీవమును కలిగించి మాకు స్థలమును సిద్ధపరచుటకై మా ప్రభు పరలోకము ఎక్కి వెళ్ళిన ఈ గొప్ప రక్షణ అనుభవమును మీరు మాకు ఉచితముగా దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప భాగ్యాన్ని క్రీస్తులో మీరు ఉచితంగా ఇచ్చారు ప్రభు. ఎందుకంటే మేము కొనలేము, మా వలన కాదు. పాపము నుండి, పాపం యొక్క శక్తి నుండి మమ్మల్ని మేము విడిపించుకోలేం. కాబట్టే మాకు ఒక రక్షకుడు అవసరమయ్యాడు. ఆ రక్షకుడు యేసు. యేసు కేవలము ఒక జాతికి, ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. యేసు ప్రపంచ రక్షకుడు, జగద్రక్షకుడు, ప్రపంచ విమోచకుడు. రేపటి దినమున ఆయన ప్రపంచమునకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అంతకంటే ముందుగా తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ తనతో తీసుకుని పోవడానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ ఫర్ మీ, టు టేక్ మీ హోమ్. ప్రభువా, నా కొరకే, మా కొరకే అని తిరిగి రాబోతున్నాడు. ఈ గొప్ప నిరీక్షణలో మమ్మల్ని స్థిరపరచండి. బిడ్డలందరినీ స్థిరపరచండి. ఈ జూమ్ ద్వారా వాక్యం ఉన్న మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. విశ్వాసములో స్థిరపరచండి. మీతో వ్యక్తిగత అనుభవము కలిగిన వారే, యేసును గూర్చి కాదు, యేసును కలిగి యేసును ఎరిగిన వారుగా నీ చేయి పట్టుకొని నడుస్తూ పరలోకానికి ప్రయాణం కావడానికి మా అందరికీ సహాయము చేయమని. ఈ లోకములో మేము ఎంతకాలం ఉంటామో అంతకాలం విడువని ఎడబాయని నువ్వు సెలవిచ్చావు. మా జీవన యాత్రలో మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా మాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చావు. కష్టములలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు ఆదరించండి. అనారోగ్యములలో, సమస్యల్లో ఉన్న బిడ్డలను కనుకరించండి. అశాంతులు, అసమాధానములు ఉన్న బిడ్డలను దర్శించండి, దీవించండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ యొక్క సమాధానముతోను ఆనందముతోను నింపి దీవించి మీ సాక్షి బిడ్డలుగాను, సాక్షి కుటుంబములుగాను వాడుకొని మహిమ పొందమని ఈ సింగపూర్ బైబిల్ ఫెలోషిప్ను మీరు నూరంతలుగా ఫలింపచేయమని ఒకే నిజ రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసు అద్వితీయ నామములో కృతజ్ఞతలు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.